మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఫ్యామిలీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ వస్తే 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మనకి రవి యొక్క సంచారం మారుతూ ఉంది. గురువారం నుంచి కూడా రవి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. గురు మూడవి కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ వారం. అలాగే వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ రవుల యొక్క సంచారం, సింహంలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఈ విధంగా సంచారం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా చంద్రుని యొక్క గమనం కూడా మకర, కుంభ, మేన, మేష రాశుల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కన్యారాశి వారికి సమయం చూద్దాం. కన్యారాశి వారికి సమయం చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో రాహు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో బుధుడు, లాభంలో రవి, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. కన్యారాశి వారికి రాశ్యాధిపతి బుధుడే లాభస్థానంలో ఉన్నారు. చాలా వరకు ఈయన రిట్రగ్రేషన్లో కూడా ఉంటారు ఈ మాసం. సో కాబట్టి కొత్త నూతనమైన అవకాశాలని, నూతనమైన లాభకరమైన పోకడలని మీరు ఏదైతే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సో కొంచెం మనం గెయిన్ఫుల్గా ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద చాలా వరకు కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయడం అనేది మనం గమనించవచ్చు ఇక్కడ. సో ఈ రాశికి మనం చూస్తే పంచమ స్థానం నుంచి 5, 6, 7, 8 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇక్కడ చూస్తే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో మీరు చేసే పని మీకు నచ్చుతుంది, బట్ ఎదుటి వాళ్ళకి నచ్చే విషయంలో కొంచెం ఇక్కడ చాలా వరకు కూడా అంత రికగ్నైజేషన్, గుర్తింపు పొందే ఆస్కారాలు కొంచెం వారం ప్రారంభం కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇదే విషయంగా సంతానపరమైన విషయాల రీత్యా మీ కుటుంబంలో ఫ్యామిలీ పరంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి. మెయిన్ సోమ, మంగళవారాలు చూస్తే ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో రాహు ఉన్నాడు, రాహు యోగిస్తాడు, చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు కూడా యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అట చాలా సునాయాసంగా మీకు వచ్చిన ప్రాబ్లమ్ని, మీ శత్రువులను ఎదుర్కోవడానికి చాలా వరకు ట్రై చేస్తారు. ఈ షష్టమంలో ఉన్న రాహు కూడా మెటీరియలిస్టిక్ గేమ్, చాలా షార్ట్ మెథడ్తో మీరు ఎదగడానికి చాలా వరకు ఆయన సహకరిస్తాడు. దీని త్రూ ఆరోగ్య సమస్యల నుంచి కావచ్చు, అది సమస్యలు అనేది వ్యక్తుల నుంచి వచ్చిన, అంటే శత్రువుల నుంచి వచ్చిన, దేని నుంచి వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ అవడానికి తగ్గ సత్తువు ఇక్కడ రాహు ఇస్తాడు మీకు తప్పకుండా. బుధ, గురువారాలు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో వ్యాపారపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ మనకి కొంచెం ఇప్పటికిప్పుడే డెఫినెట్గా గ్రోత్ ఇవ్వదు బిజినెస్లో. సో అలాంటప్పుడు ఎక్కువ పెట్టేసేసి మనం ఎంత ఎక్కువ పెట్టాము దీని నుంచి వచ్చే తక్కువ ఉందని కాకుండా ఎంత అవసరమైతే అంత ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెట్టడమే ఈ సమయంలో మంచిది. ఎంత డిమాండ్ ఉంటే అంత డిమాండ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకోవడమే మంచిది. సో అలాగా ఇక్కడ వ్యాపారాన్ని అవలంబిస్తే మీకు ఎక్కువగా చికాకులు రావు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా పార్ట్నర్స్తో కానీ ఏ విధమైన విషయాల్లో అయినా సరే కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వారం దానికి శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి. ఇదొక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆల్రెడీ మనకి శుక్రుడు భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు, చక్కగా ఆయన మంచి సొంత ఇంట్లో ఓన్ హౌస్లో ఉన్నాడు. కాబట్టి అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ, లక్కు సంబంధించిన విషయాల్లో శుక్రుడు అనుకూలిస్తున్నారు. ఈ టైంలో ఫారెన్ ట్రావెల్స్, వెరీ ప్లెజెంట్ ట్రావెల్స్ ఉంటాయి. జనరల్గా శుభకార్యాలు మీరు అటెండ్ అవ్వటం కావచ్చు, మీ ఇంట్లో చేసుకోవడం కావచ్చు, ఎవరన్నా పిలవడం కావచ్చు, ఇలాంటివి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. దాంతో పాటుగానే గురు మౌఢమి ఏదైతే ఇక్కడ
దశమ స్థానంలో గురుమూఢం నడుస్తుండటం వల్ల చాలా వరకు ఉద్యోగపరంగా కూడా కొంచెం ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్క్ ఉండటం, మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న దానిలో అంతగా ఫలితం లేకపోవడం, అంత శుభత్వాన్ని గురువు ఇవ్వలేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు. ఈ గురువారం నుంచి రవి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు, గురుమూఢం కూడా అయిపోతుంది. ఆల్రెడీ రాశియాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువారం నుంచి కొంచెం కొద్ది గొప్ప పరిస్థితుల్లో ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. అన్నిట్లో ఓవరాల్గా మనం చూసుకోవాల్సిన విషయం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజకేతువుల ఇది 1000 స్థానాల్లో ఉండటం. ఇక్కడ అనవసరంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కానీ, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయంలో కావచ్చు, పార్ట్నర్ వెల్త్, జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కావచ్చు, షార్ట్ జర్నీస్, సిబ్లింగ్స్ వీళ్ళ విషయాల్లో కావచ్చు, కొంచెం తలకాయ నొప్పులు, అనవసరమైన ఖర్చులు, వ్యయం, వీళ్ళ ద్వారా మనకి టెన్షన్ ఇలాంటివి ఏవో ఉంటుంటాయి శుక్ర శనివారాల్లో. అలాంటి వాటిని కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ మంగళవారం పూట అభిషేకం చేసుకోవడం మంచిది. కుదిరితే కేజింపావు కందులు, రెడ్ క్లాత్, కేజింపావు ఉలవలు, బూడిద రంగు వస్త్రం చక్కగా మీరు దానం చేసుకోవడం మంగళవారం పూట చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే జూలై 10వ తారీఖు గురు పౌర్ణమి, ఏదైతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా చూసుకుంటూ ఉంటాం. మనకి అజ్ఞానం కమ్ముకున్నప్పుడు జ్ఞానం వైపు నడిపించేవాడే గురువు. అలాగే మనకి చాలా అవసరం అనిపించినప్పుడు ఈ ఛానల్ చూస్తా గైడెన్స్ పొంది ఎంతో కొంత మంచి జరిగిన వాళ్ళు సరే మీకు గురుదక్షిణ ఎలా సమర్పించవచ్చు అని అడుగుతుంటారు కామెంట్లు. మనం ఎప్పుడు స్పందించలేదు. బట్ ఈ గురు పౌర్ణమి రోజున గురువులను సత్కరించుకోవడం, కృతజ్ఞత చూపించడం అనేది కొంచెం ఆనవాయితీ. బట్ ఎవరన్నా అలాంటి వాళ్ళు దక్షిణ సమర్పించాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది కదా, అక్కడ ఎలాగా సమర్పించవచ్చు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ కృతజ్ఞతని చాటుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.